అందించడానికి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రోజు రోజుకి రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయని చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీలో ఈ టికెట్ల ఆశావహులు అయితే రోజు రోజుకు పెరుగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే 2014లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక సీట్, అది కొత్తగూడెం సీటు మాత్రమే టీఆర్ఎస్ గెలిచిన సందర్భం కూడా చూడొచ్చు. అదేవిధంగా 2018లో జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఒకటే ఒక సీటు ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ కూడా గెలిచారు. అనంతరం జరిగినటువంటి అనేక పర్యవసనాల నేపథ్యంలో వేరే పార్టీలలో గెలిచినటువంటి అందులేలు కూడా అధికార పార్టీలో చేరి, అంటే భద్రాచలం మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత ఎప్పుడైతే ఈ అధికార పార్టీ అంటే వేరే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ అధికార పార్టీలో చేరారో అప్పటి నుంచి కూడా వర్గ విభేదాలు అయితే మనకుగా కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం కొత్తగూడెంలో చూసుకుంటే తాజా మరియు మాజీ ఎమ్మెల్యేలకు ఇద్దరికి కూడా, అంటే ఇటు జలగం వెంకట్రావు అప్పటి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకును మొన్న గెలిచినటువంటి వనమ వెంకటేశ్వరరావు ఇరు వర్గాల మధ్య కూడా కొన్ని నెలలు, అంటే ఎలక్షన్లు జరిగిన కొన్ని నెలల వరకు కూడా ఇరు వర్గాలకు కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కూడా చూసుకున్నాము. అయితే అచానం చొరవతోటి ఎప్పుడైతే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం అని ప్రకటించిన నేపథ్యంలో ఈ యొక్క జలగం వెంకట్రావు వర్గం అయితే స్తబ్దుగా ఉన్న సందర్భం కూడా చూసుకోవచ్చు. అయితే నూతనంగా అయితే ఈ మధ్యలో వనమ వెంకటేశ్వరరావుకి అది టికెట్ కేటాయించదని, ఈసారి ఎన్నికలలో వనమ వెంకటేశ్వరరావు పోటీ చేయరని ఆయన వ్యతిరేక వర్గాలు అయితే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వనమ వెంకటేశ్వరరావు ప్రతి ఒక్క సభలో కూడా ఈసారి పోటీ చేసేది నేనే, ఈసారి టికెట్ తెచ్చుకుంటా అని ప్రతి ఒక్క సభలో కూడా వెల్లడిస్తున్న సందర్భం అయితే చూసుకోవచ్చు. మనం చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి మొన్నటి వరకు అయితే చతుర్ముఖ పోటీ అయినట్లుగా కూడా చూడొచ్చు. ఎలా ఇప్పుడు జలగం వెంకట్రావు, అదే విధంగా వనమ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమేశ్వరరావు నూతనంగా ఈ యొక్క టికెట్ కు ఆశావహుల్లో ఉన్నటువంటి రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావుతో పాటు మొన్నటి వరకు మన ఏలటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో తను ముందు వరుసలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే అధికార బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా తలగనాలు వినిపించి బయటికి వచ్చారో ఈ యొక్క పోటీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే తప్పుకున్న సందర్భం అయితే మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ముగ్గురి మధ్యలో అయితే గట్టి పోటీ నెలకొందని కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క వనమ వెంకటేశ్వరరావుకి ప్రతిబంధక వయస్సు, ముఖ్యంగా ఆయన యొక్క ఇప్పుడున్న శాసనసభ పక్షం మొత్తం మీద సీలేగా ఉన్నటువంటి వనమ వెంకటేశ్వరరావుకు ఆయన యొక్క వయసు ప్రతిబంధకంగా మారింది. అదే విధంగా ఆయన ముఖ్యమైన డ్రాబ్యాక్ ఏదంటే ఆయన యొక్క తనయుడు వనమ రాఘవ మీద వచ్చిన ఆరోపణలు కూడా ఆయన ఈసారి టికెట్ రావడానికి ఒక ప్రతిబంధకంగా చూసుకోవచ్చు. అయితే ఇటు జలగం సైడ్ నుంచి చూసుకుంటే జలగం వెంకట్రావు గెలిచినప్పుడు కొత్తగూడెంని అభివృద్ధి చేసినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉండరు అనే ఒక భావన ప్రజల్లో, ఆయన ఏ విషయమైనా కూడా వాట్సాప్ చేయండి మేము సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో ప్రజలలో ఒక భావం అయితే నెలకొన్నట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు నూతనంగా టికెట్ ఆశలో ముందు వరుసలో, అంటే ఎక్కువ శాతం, అంటే పేపర్లలో నిన్న వచ్చిన పేపర్లలో ఈ టికెట్ల కేటాయింపులలో ఈసారి 30 శాసనసభ స్థానాలలో చేంజ్ చేస్తారు అని ఉన్న దాంట్లో గడల శ్రీనివాస్ పేరు ముఖ్యంగా బహిర్గతమైంది. టికెట్ వచ్చే వారిలలో గడల శ్రీనివాస్ అయితే ముఖ్య వ్యక్తిగా కనిపిస్తున్నారు. అయితే గడల శ్రీనివాస్ ఏదైతే ఆయన కొత్తగూడెం నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను అయితే జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన ముందైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆయన చాలా వేదికలలో కూడా ముఖ్యమంత్రి ఆదేశిస్తే ప్రజలకు ప్రత్యక్ష నేను సేవ చేస్తాను అని అనేక సందర్భాలలో కూడా ఆయన వెల్లడించిన చూసుకోవచ్చు. అయితే ఈ విధంగా కొత్తగూడెంలో చూసుకుంటే ఇప్పటికైతే ముగ్గురు వ్యక్తులు అయితే ఈ కొత్తగూడెం శాసనసభ టికెట్ అయితే ట్రై చేస్తున్నట్టుగా కూడా చూసుకోవచ్చు. అయితే కొత్తగూడెం నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇటు వనమేశ్వరరావుని ఇటు గడల శ్రీనివాసరావుని కాదని అధిష్టానం వేరే ఆలోచన చేసిన నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర కూడా క్యూ లైన్ లో ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. అయినప్పటికీ కొత్తగూడెం నియోజకవర్గంలో అయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య, టిక్షన్ల ఆశావాహుల సంఖ్య అయితే చాలా మంది ఉన్నట్లుగా చూసుకోవచ్చు రాజశేఖర్. ఇంకోటి నవీన్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే తిరుపతి అలాగే బీసీకి చెప్తున్నప్పుడు వద్దిరాజుకు సంబంధించినటువంటి కానీ మొత్తం వ్యవహారంలో ఒక సీటు ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూసుకుంటే మనకి హెల్త్ డైరెక్టర్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది శ్రీనివాస్ గారికి. అంటే ఈ నేపథ్యంలోనే ఒకవేళ మిగతా ఆవాహులు నిరాశలో లేకపోతే సీటు రాలేదన్నటువంటి ఒక సందర్భంలో వేరే పార్టీకి వెళ్ళని కనిపిస్తుందా?
కనిపిస్తుంది రాజశేఖర్. ముఖ్యంగా మనం ఇప్పటికి జలగం వెంకట్రావు పరంగా తీసుకుంటే టీఆర్ఎస్ పరంగా సీట్ నాకే వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా జలగం వెంకట్రావు ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ రెండు పార్టీలలో కూడా వాళ్ళ అధిష్టానం తోటి టచ్ లో ఉన్నట్లుగా కూడా మనం చూడట్లు. అంటే బీఆర్ఎస్ నుంచి టికెట్ కేటాయించని పక్షంలో ఈయన ఆ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ నుంచి కొత్తగూడ నుంచి అయితే పోటీసే సందర్భం అయితే కనిపిస్తుంది. ఇంకా ఇది వనమ్మ వెంకటరావు పరంగా తీసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే. అంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ ప్రకటించిన అనేక సందర్భాలలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్ ఇస్తామని చెప్పారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఇవ్వని పక్షంలో వనమాయ వెంకటేశ్వరరావు ఎటువంటి స్టెప్ తీసుకుంటారు? అంటే వేరే పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తారా, లేదు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరలా ఈ యొక్క కొత్తగూడెం బరిలో నించుంటారా అనేది చూడాలి. అయితే గడల శ్రీనివాస్ అయితే ప్రస్ఫుటంగా వెల్లడిస్తున్నారు, ఆయనకి బీఆర్ఎస్ పార్టీ తరఫున సీటు కేటాయిస్తే మాత్రమే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని, లేని పక్షంలో ఈ సంవత్సరం అంటే ఈసారికి అయితే నేను పోటీలో ఉండనని తన అనుచరులతో చెప్పినట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఆయన కొత్తగూడెంలో గడల శ్రీనివాస్ అయితే కొత్తగూడెంలో అనేక కార్యక్రమాలలో అయితే చురుగ్గా పాల్గొంటూ చాప కింద నీరులా వెళ్తున్నారని కూడా చూసుకోవచ్చు రాజశేఖర్.